ఆర్థిక భారంతో విదేశాల్లో చదువుకోలేని విద్యార్థులకు లింగయ్య యూనివర్సిటీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులకు యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులు మొదటి 2 సంవత్సరాలు తమ ఫరీదాబాద్ క్యాంపస్లో మిగతా కోర్సు అమెరికాలో పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు లింగయ్య యూనివర్సిటీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఓవర్లాండ్స్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చదువు ఆగిపోయిన విద్యార్థులకు 1 సంవత్సరం H1 వీసాతో ఉద్యోగం చేసుకునే అవకాశం అమెరికా ప్రభుత్వం కల్పిస్తుందని లింగయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ గద్దె పిచ్చేశ్వర్ అన్నారు. That is paid by the project, and then this was not taken, so we are not starting any more. मैं ट्रेनिंग प्रोग्राम जॉइंट वेंचर साइन చేసాము with UNO అమెరికన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఆర్లాండ్. దట్ అదే బెనిఫిట్ ఇస్తానికి స్టూడెంట్స్ దానికి ఫీజు కూడా కొంచెం మిగిలిస్తుంది. 2 సంవత్సరాలు ఇక్కడ చదవాలి, 2 సంవత్సరాలు యూఎస్ఏలో చదివితే సగం ఫీజులో హీ విల్ సేవ్ ద మనీ. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్యూ ఓపెన్ అవుతుంది. అండ్ యుఎన్ఓలో అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఆ స్టేట్లో 20 to 40 hours జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి పిల్లలకి. సో దట్ దే కెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఫీజు కూడా సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇవన్నీ చూస్తా అంటే వీ ఫీల్ దట్ మన ఆంధ్ర వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజు. మేము ట్రై చేస్తున్నాం ఆంధ్ర విజయవాడ దగ్గర కూడా ఏదైనా సెంటర్ తీసుకొస్తానికి ఈ కోర్స్ కోసం. మంచి పని ఏమైందంటే ఇప్పుడు దీంట్లో బీటెక్ 2 సంవత్సరాలు ఇక్కడ చదివి అక్కడ 2 సంవత్సరాలు అక్కడ చదివి మళ్ళీ దాని తర్వాత 1 సంవత్సరం వరకు H1 వీసా లేకపోయినా కూడా అక్కడ పనిచేయవచ్చు. చేస్తే కనీసం ఇక్కడి నుంచి లోన్ తీసుకెళ్ళి డబ్బులు అయి ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని పంపిస్తే రీపే చేస్తే అట్లీస్ట్ పేరెంట్ మీద ఒక బాధ్యత అనేది ఏముండదండి. ఎంటెక్ కూడా ఇక్కడ 6 నెలలు 1 సంవత్సరం అక్కడ, MBA 6 నెలలు ఇక్కడ 1 సంవత్సరం అక్కడ, దాని తర్వాత PhD ఇవన్నీ కోర్సులు కూడా దీంట్లో కవర్ అవుతాయి. మేము ఇక్కడ ఎందుకు ఆంధ్రలో అంటున్నామంటే మేము బీయింగ్ ఆంధ్ర వాళ్ళు అయ్యేబట్టి వీ ఫీల్ దట్ మ్యాక్సిమం ఎంత మేము బెనిఫిట్ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వగలితే దట్ ఈస్ వాట్ అవర్ హార్ట్ ఫీలింగ్.